హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ప్రపంచంలోనే అన్ని విభాగాల్లో షిప్స్ చాలా వేగంగా పెరుగుతున్న సెక్టార్. వీటికి సంబంధించిన కంపెనీల మధ్య కూడా చాలా పోటీ ఉంటుంది. ఏ కంపెనీకి చెందిన షిప్ విశాలమైంది, పెద్దది అంటూ చాలా పోటీ పడతారు. అందుకే ఇంజనీరింగ్ విభాగం వాళ్ళకి ఇదొక అద్భుతమైన మిషనరీ నెట్వర్క్. ఇతర కంపెనీలు తయారు చేసిన షిప్స్ కన్నా తమదే కనీసం 20 అడుగులు ఎత్తైన ఉండాలని కోరుకుంటారు. ఇదిగో ఇక్కడ ఈ షిప్ ని చూస్తూ ఉన్నారా? అక్కడున్న వ్యక్తులు అందరినీ ఈ షిప్ లో తీసుకువెళ్ళినా ఇంకా స్థలం మిగిలే ఉంటుంది. అలాంటి పెద్ద పెద్ద షిప్స్ ఇంకా చాలా ఉన్నాయి. వాటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సూపర్ సైజ్ కంటైనర్ షిప్. ముందుగా సౌత్ కొరియాకు చెందిన చాలా రికార్డ్స్ నెలకొల్పిన షిప్ ఇది. ఎల్జీ సిరాజ్ అనే పేరు గల షిప్ 2020లో ఈ షిప్ ను వెనక్కి పిలిపించారు. దాదాపు 24,000 డెక్సన్ తనతో పాటు తీసుకెళ్లగల సామర్థ్యం ఉన్న షిప్ ఇది. దీని వెడల్పు 1320 అడుగులు, ఎత్తు 200 అడుగుల కన్నా ఎక్కువే. దాదాపు 4 ఫుట్బాల్ మైదానాలని ఒకేసారి ఇందులో ఏర్పాటు చేసుకున్న సౌకర్యం ఉంటుంది. డెక్ అంతా అటు ఇటు పడేసినట్టుగా కాకుండా ఫిక్స్ అయినట్టుగా ఉంటుంది. ఎందుకంటే లోపల 8 టెండర్ కంటైనర్స్ బిగించి ఉంటాయి. వాటిని 24 వరుసల్లో అమరుస్తారు. ఇవన్నీ అమర్చిన తర్వాత డెక్ 109 అడుగుల ఎత్తు కనబడుతుంది. ఇంత భారీగా ఉన్న ఈ షిప్ సముద్రంలో ఏం చేస్తుంది అని అనుకుంటున్నారా? ఇది ఓకే. ట్రిప్ లో 8.34 మిలియన్ మైక్రోవేవ్స్ అంటే దాదాపు 233 మిలియన్ కేజీల బరువు, ఇంకా మీరు వేసుకునే బట్టలు 383 మిలియన్ షూస్ తనతో తీసుకెళ్ల సామర్థ్యం ఉన్న షిప్ ఇది. ఇప్పటికీ ఇదే అతిపెద్ద షిప్. అయితే ఈ రికార్డు ఎక్కువ కాలం నిలవదు. ఎందుకంటే ఇంతకన్నా పెద్దది చైనాలో మరొక 2 కంటైనర్స్ తయారు చేస్తున్నారు. 24,032 విశాలమైన కంటైనర్స్ అందులో తీసుకెళ్లగల సామర్థ్యం ఉన్న వీటిని చైనా షిప్ యాడ్స్ లో తయారు చేస్తున్నారు. 2025 నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు మాత్రం HMM ఎల్జీ సిరాజ్ కంటైనరే పెద్దదని చెప్పాలి. విశాల్ కన్స్ట్రక్షన్స్ వెజరు ఇందులో ట్రైన్స్, ఆయిల్ పైప్ లైన్స్ సరఫరా చేయడానికి ఉపయోగిస్తారు. ఆయిల్ ట్రిక్స్, సైడ్ పోస్టర్స్ ఇందులో వినియోగిస్తున్నారు. ట్విన్ హౌస్ గా చెప్పుకునే ఈ షిప్ ఎంత పెద్ద బరువునైనా ఇట్టే మోసగెలగల సామర్థ్యం ఉన్న షిప్. 12,530 అడుగుల వెడల్పు, 407 అడుగుల ఎత్తు ఉన్న ఈ షిప్ ప్రపంచంలోనే అతిపెద్ద కన్స్ట్రక్షన్ వెజర్గా పేరుగాంచింది. ఎంత పెద్దది అంటే దీన్ని ఒకవైపు నిలబెడితే దాదాపు ఈఫిల్ టవర్ కన్నా పెద్దదిగా కనపడుతుంది. 10,100 టన్నుల బరువున్న బిల్డింగ్ ని కూడా అతి తేలికగా మోసుకెళ్లగలదు. ఎందుకంటే దీంట్లో ఉన్న లిఫ్ట్ కెపాసిటీ 48,000 అడుగులు ఉంటుంది. 2016లో సముద్రంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఉన్న షిప్ గా ప్రసిద్ధికి ఎక్కింది. 24,000 టన్నుల బ్రాండ్ లిఫ్ట్ పవర్ ని ఒకేసారి ఎత్తి రవాణా చేయగలిగింది. ఫ్రాన్స్ లోని ఈఫిల్ టవర్ కన్నా 6 రెట్లు అధికమైన టవర్ ఇది. భూమి మీద ఉండే ఎంత పెద్ద టవర్ అయినా చాలా తేలిగ్గా మోసుకెళ్లగలదు. ప్రపంచంలోని అతి వెడల్పైన నౌక. ఎవరైనా ఒడ్డు నుంచి ఈ ఓడను చూస్తే మధ్యలో కట్ చేసారమో అనిపిస్తుంది. అలా ఆలోచిస్తే వాడు పప్పులో కాలేసినట్టే. ఇది కంఫామ్ టైటిల్ మూడ్ లో ఉన్న పూర్తి షేప్ లో ఉన్న షిప్. వెడల్పులో తక్కువగా అనిపించిన ఎత్తులో మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. 238 ఫీట్ ఎడల్పు ఉండి త్రిభుజాకార షిప్ ఇది. నాటికన్ భాషలో స్టోన్ అని పిలుస్తారు. ప్రపంచంలోని సింగిల్ హల్క్ కన్నా చాలా ప్రభావవంతమైంది. కానీ దురదృష్టవశాత్తు దీన్ని ప్రపోజేషన్ మూలంగా ప్రస్తుతం వినియోగంలో లేని షిప్ గా మిగిలిపోయింది. అయితే చూసేందుకు మాత్రం అలా అనిపించదు. ఎందుకంటే దానిపైన ఉన్న కబోర్డ్స్ ఎప్పుడు ఉపయోగంలోనే ఉన్నట్లుగా అనిపిస్తాయి. ఇది జియోలాజికల్ స్ట్రక్చర్ ని కనిపెట్టడానికి, వాటిని పరిగణించడానికి ఉపయోగపడుతుంది. సముద్రం లోపల లేజర్ బీమ్స్ తో 24 వేరువేరు సిఆర్స్ కేబుల్స్ తో ప్రయాణిస్తూ ఉంటుంది. పైన వివిధ రకాల వెంచర్ తో అమర్చబడి ఉంటుంది. అవి పేర్చిన విధానం చూస్తే 39,000 అడుగుల వెడల్పుతో కనిపిస్తుంది. దీన్ని స్టోరేజ్ కోసం ఉపయోగిస్తారు. అందుకే ఒకవేళ ఇది నీటిపై సంచరించాలి అంటే దానికన్నా 4.5 అడుగుల ఎక్కువ విస్తీర్ణం కావాలి. దీని కింద ఉన్న సెన్సార్స్ తో ఒక 3D పిక్చర్ ని తయారు చేస్తుంది. దానివల్ల సముద్రపు లోతులో ఉన్న ఆయిల్ రిఫైనరీ ఏదైనా దాచేరేమో అనే సంకేతాలను వెలువడతాయి. దీని పైనరింగ్ స్పిరిట్ ఎటువంటి వాతావరణాన్నైనా తట్టుకోగల శక్తిని ఇస్తుంది. ఇది పంపించే డాటా స్పేస్ తో ఒక డాటాను రూపొందిస్తారు. 24 అతిపెద్ద స్టీమర్లైనా సునాయాసంగా తీసుకెళ్లగలదు. ప్రపంచంలో అతిపెద్ద షిప్. సియాజ్ జాయింట్ అనే మూవీ కనుక రాకపోయి ఉంటే అసలు అటువంటి షిప్ ఒకటి ఉంది అనేది ప్రపంచానికి తెలిసేది కాదు, నమ్మేవాళ్ళు కాదు. దీని మీద బాంబింగ్ జరిగిన తర్వాత సముద్రంలో నుంచి మళ్ళీ పైకి తీసుకొచ్చి ఉపయోగించడానికి ప్రయత్నిస్తున్నారు. వినడానికి కొంచెం వింతగా ఉంది కదా. దీని ఒక్క రాడారు 208 టోన్స్ ఉంటుంది. 5,65,000 బరువు తూగుతుందేమో గానీ
15,300 అడుగుల వెడల్పు ఉంటుంది. దీన్ని ఒకవైపు నిలబెడితే ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ అంత ఎత్తు ఉంటుంది. ఒక సంవత్సరంలోనే 4.2 మిలియన్ బ్యారెల్ క్రూడ్ ఆయిల్ రవాణా చేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే నయాగరా జలపాతం అంత వాటర్ కింద పడడానికి దాదాపు 4 నిమిషాల సమయం పడుతుంది. 2070 ఒలింపిక్ స్విమ్మింగ్ పూల్స్ లో ఉన్న నీరు ఎంత ఉంటుందో ఇంత ఆయిల్ తీసుకెళ్లగల సముద్రంలో 80 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తుంది. దీనికి ఉన్న పెద్ద పెద్ద రెక్కల వల్ల సముద్రంలో మునిగిపోయే ప్రమాదం ఉంటుంది. అయితే ఇది మునిగిపోవడానికి కారణం మాత్రం ఇది కాదు. 1988లో జరిగిన ఇరాక్ యుద్ధంలో దీని మీద బాంబుల వర్షం కురిసింది. ఇరాన్ సరిహద్దుల్లో మునిగిపోయింది ఈ నౌక. ఇంత పెద్ద షిప్ ని సముద్రపు ఒడ్డుకు తీసుకురావడానికి చాలా కష్టపడ్డారు. చాలా కష్టపడి దాన్ని తిరిగి ఒడ్డుకు చేర్చారు. పేరు మార్చారు. హ్యాపీ జాయింట్ అని పేరు పెట్టారు. 2 సంవత్సరాల తర్వాత దాన్ని పూర్తి తరహాలో రిపేర్ చేసి మళ్ళీ పేరు మార్చి వైకింగ్ అన్న పేరుతో సముద్రంలోకి వదిలారు. అయితే 2004లో ఫస్ట్ ఓవర్సీస్ అనే కంపెనీకి విక్రయించారు. వారు ద నెక్ నావీ అనే పేరు పెట్టుకున్నారు. 2019లో ఈ షిప్ పనిచేయడం ఆపేసింది. దాంతో స్క్రాప్ గా మార్చేశారు. అద్భుతమైన బల్క్ క్యారియర్ ఆయిల్ కాకుండా ఘన పదార్థాలని అంటే ఐరన్ లాంటి క్యారీ చేయడానికి ఉన్న ఏకైక సాధనం వీల్ మ్యాక్స్ స్టీఫ్ ఫ్లాక్ అండ్ క్యారియన్. ఇది చాలా విశాలమైంది. బ్రెజిల్ మైనింగ్ కంపెనీకి చెందింది. దీని వెడల్పు దాదాపు 1200 అడుగుల, విస్తీర్ణం 65 అడుగులు. దీని మీద 7 రకాల ఓర్లు ఒకదాని మీద ఒకటి పేర్చి ఉంటాయి. దాదాపు ఒక టెన్నిస్ కోర్టుతో సమానం. ఒకే ట్రిప్ లో దాదాపు బ్రెజిల్ నుంచి చైనాకు 115 టన్నుల ఓవర్ని రవాణా చేయగలదు. కానీ ఇంత బరువు ఉండటం వల్ల చాలా నిదానంగా వెళ్తుంది. కేవలం గంటకి 15.5 సముద్రపు కిలోమీటర్ల వేగంతో మాత్రమే ప్రయాణించగలదు. బ్రెజిల్ నుంచి చైనా వరకు వెళ్ళడానికి దాదాపు ఈ వేగంతో 15 రోజుల సమయం పడుతుంది. ఇది నిదానంగా వెళుతూ ఉన్న ఇంత పెద్ద నౌకకి ప్రమాదాలు ఎక్కువగానే జరుగుతూ ఉంటాయి. ఆందోళనకరమైన ఫిష్ ఫ్యాక్టరీ, ఒక సూపర్ సైజ్ ఫిష్ ఫ్యాక్టరీ భవిష్యత్తుకి చాలా ఆశాకారణంగా కనపడుతుంది. కానీ భవిష్యత్తులో దాని అంతం తలుచుకుంటే మాత్రం చాలా బాధగా అనిపిస్తుంది. ఈ విషయం ఫ్రీపోర్ట్ చిప్ అనే నౌక గురించి తెలుసుకున్నాక అర్థమైంది. ఇది 45,000 టన్స్ ఉన్న ఆయిల్ ట్యాంకర్ని మోసుకెళ్తుంది. 1980లో రష్యాకి చెందిన 725 అడుగుల వెడల్పు, 105 మీటర్స్ ఎత్తు ఉన్న ఈ నౌక ఒక మధ్యస్థ ఆకారపు నౌక. 2018లో చైనాకి చెందిన ఒక నౌకాశ్రయం దగ్గరికి దీన్ని తీసుకువెళ్లారు. 100 కోట్ల రూపాయల ఖర్చుతో అక్కడ దీన్ని విశాలమైన తేలియాడే ఫిషింగ్ ఫ్యాక్టరీగా తయారు చేశారు. ఈ పాత ట్యాంకర్ కి లాఫిడ్ అనే పేరు పెట్టుకున్నారు. దీన్ని పూర్తి తరహాలో రీడిజైన్ చేశారు. ఒక అటెండెంట్ సహాయంతో సముద్రంలో చేపల్ని ఒకవైపు ద్వారా బయటకు లాగుతారు. చేపల్ని పెద్ద బ్లాక్ లో సీజ్ చేశారు. అలా 232 వర్టికల్ ఫ్రీజర్స్ ఉంటాయి. కేవలం 24 గంటల్లోనే 15 టన్నుల చేపలను ప్రాసెస్ చేస్తుంది. ఇలా ప్రతిరోజు కనుక ఈ ఫ్రీజర్లు పనిచేస్తే ప్రతిరోజు 5,37,000 టన్నుల చేపల్ని ఫ్రీజ్ చేసేస్తుంది. ప్రపంచంలో ఇప్పటికే తేలియాడుతున్న అతిపెద్ద ఫ్యాక్టరీ ఇదే. పాత ట్యాంకర్ని కొత్త విధంగా రూపుమార్చి ఉపయోగించుకుంటున్నారు. అయితే ఇక్కడ ఒక సమస్య కూడా ఉంది. ఈ ట్రావెల్ యొక్క సేన దక్షిణ అమెరికా సముద్రాశయాన్ని ఆక్యుపై చేస్తుంది. పెసిఫిక్ మెసిరెస్ లో స్థానంలోని చేపల పైకి లాక్కుంటుంది. పేరు రాడార్ దీని స్థితిగతుల్ని తెలుసుకుంటుంది. అందువల్ల దీన్ని ఇల్లీగల్ రెగ్యులేటర్ నౌకగా పిలుస్తారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.